జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆడిటర్ జగదీశన్ ప్రభాకర్ను వాంగ్మూలం తీసుకున్న సిబిఐ పలు కీలక అంశాలను నిగ్గు తేల్చింది. విజయసాయిరెడ్డి సమాచారంతోనే జగతి పబ్లికేషన్స్ విలువను రెండోసారి అంచనా వేసినట్లు జగదీశన్ వెల్లడించారు. 2007లో 83 కోట్లుగా ఉన్న ప్రాజెక్టు వ్యయాన్ని ఎలాంటి విచారణ చేపట్టకుండానే 2008లో 3450 కోట్లుగా అంచనా వేశారని ఆయన తెలిపారు. విజయసాయిరెడ్డి కోరిక మేరకే జగతి పబ్లికేషన్స్ అంచనా నివేదికను మళ్లీ రూపొందించినట్లు, అందువల్లే ఆ సంస్థ విలువ పెరిగినట్లు ఆడిటర్ జగదీశన్ ప్రభాకర్ సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వెల్లడించారు. కార్మెల్ ఏషియా అనుబంధ సంస్థగా జగతి అంచనా విలువ దాదాపు 149 కోట్ల రూపాయలు కాగా 2008 నాటికి ఆ విలువను 3450 కోట్లుగా విజయసాయిరెడ్డి చెప్పారని ప్రభాకరన్ సిబిఐకి తెలిపారు. ఈ వివరాల ప్రకారం జగతి అంచనా విలువ ఏడాదిలో దాదాపు 24 రెట్లు పెరిగిందని జగదీశన్ వాంగ్మూలంలో పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి 10 ఏళ్లుగా పరిచయమని జగదీశన్ వెల్లడించారు. 2006లో తనను సంప్రదించిన విజయసాయి కార్మెల్ ఏషియా విలువ అంచనా వేసి ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. ఇందుకు అవసరమైన వ్యాపార వ్యూహం, ప్రాజెక్టు వ్యయం, భవిష్యత్ నగదు ప్రవాహం, అంచనా ఆస్తి, అప్పుల పట్టి వివరాలు చార్టెడ్ అకౌంటెంట్ మురళి ద్వారా అందజేశారని జగదీశన్ సిబిఐకి వివరించారు. విజయసాయి చెప్పిన సమాచారం మేరకే ఇందిరా టెలివిజన్ అంచనా విలువను 137 కోట్ల నుంచి 139 కోట్లకు, జగతి పబ్లికేషన్స్ అంచనా విలువను 136 నుంచి 149 కోట్లుగా, జనని ఇన్ఫ్రా విలువను 21 కోట్ల రూపాయలుగా లెక్కించినట్టు తెలిపారు. ఆ సమయంలో జగతి ప్రాజెక్టు వ్యయం 83 కోట్లు కాగా కార్మెల్ ఏషియా విలువను 294 నుంచి 309 కోట్ల రూపాయలకు అంచనా వేసినట్టు వివరించారు. ఈ నివేదికను 2007 జనవరి నాటికి పూర్తి చేసి చెన్నైలో చార్టెడ్ అకౌంటెంట్ మురళికి అందజేసినట్లు జగదీశన్ తెలిపారు. అయితే మురళి విజ్ఞప్తి మేరకు నివేదికను 2006 నవంబర్ 1 అని వేయగా అందుకు 3 లక్షల చెక్ తనకు అందిందని జగదీశన్ దర్యాప్తులో తెలిపారు. 2007 డిసెంబర్లో విజయసాయిరెడ్డి మరోసారి ఫోన్లో సంప్రదించి జగతి రీవాల్యుయేషన్ ఇవ్వాలని కోరారని జగదీశన్ తెలిపారు. కార్మెల్ ఏషియాలో ఉండగా అంచనా వేశామని మళ్లీ ఎందుకని ప్రశ్నించగా జగతి పబ్లికేషన్స్ ప్రాజెక్టు వ్యయాన్ని 3400 కోట్లకు పెంచుతున్నట్టు విజయసాయిరెడ్డి చెప్పినట్లు జగదీశన్ తెలిపారు. జనవరి 2008 నాటికి నివేదిక పూర్తయిందని, మురళి అందుబాటులో ఉంటూ అవసరమైన సమాచారం అందించేవాడని జగదీశన్ వెల్లడించారు. ఇందుకు చెన్నై చార్టెడ్ అకౌంటెంట్ ఆర్ రఘుత్తమరావు కూడా సాయం చేశారని జగదీశన్ సిబిఐకి వివరించారు. 2007లో జగతి విలువ అంచనా కట్టే ప్రక్రియలో తాను స్వతంత్రంగా ఎలాంటి వాకబు విచారణ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో కార్మెల్ ఏషియా విలువను అంచనా కట్టేటప్పుడు దినకరన్ వంటి వర్గాల నుంచి సమాచారం సేకరించినట్టు చెప్పారు. రీవాల్యుయేషన్ నివేదిక పూర్తయ్యాక మురళి ల్యాప్టాప్తో కలిశారని, జగతి వాల్యుయేషన్ నివేదికను సాఫ్ట్ కాపీని ల్యాప్టాప్లో పొందుపరిచినట్టు తెలిపారు. నివేదిక జనవరి 2008లో పూర్తి కాగా 2007 జూలై 12 తేదీ వేసి ఇవ్వమని కోరారని, ఆ ప్రకారమే ఇచ్చినట్లు వెల్లడించారు. జగతిలో అప్పటికే పెట్టుబడులు ప్రారంభమైనందున పాత తేదీతో ఇవ్వాలని విజయసాయిరెడ్డి చెప్పడంతో జగతి సహా కార్మెల్ ఏషియా హోల్డింగ్స్ నివేదికపై కూడా 2007 జూలై 12వ తేదీతో సంతకం చేసినట్లు వివరించారు. మరోవైపు జగదీశన్ ఇంట్లో సోదాలను నిర్వహించిన సందర్భంగా సిబిఐ స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్ను సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపి నివేదికను తెప్పించింది. ఈ నివేదిక ప్రకారం జగతి వాల్యుయేషన్ నివేదిక 2008 ఏప్రిల్ 24న ఇచ్చినట్లు వెల్లడైంది.